అయ్యలో పడ్డాడు ఒరగబడ్డాడు నన్నే పెట్టాడు గడిపేయగలను పిల్లో కుదురు ఉన్నాయి పిల్లో నిలవడం ఉన్నాయి చెప్పిన పనులు నేనే వేయాలి హక్కాలేకపోతే కథాలు చేద్దాం చాలా ముగ్గురు నేనే వేయాలి నేనే ఉంటాను అక్కావంకాలు గడిపేయగలను పదాలు మాట్లాడాలి పన్నెండు విగాల మందాగ పాడాలి 7 గుడ్డలతో పొగలు వేయాలి హనుమని నెచ్చలు పెట్టాలి హనుమని నెచ్చలు పెట్టాలి మందాగారికి నేనే పోవాలి మందాగారికి నేనే పోవాలి అందరూ కూడా ఎదుర్కోవాలి మందాగమ్మాలు నేనే ఇచ్చాలి ఎంగిలి బాగా లాగమన్నాడు ఎంగిలి బాగా నేనేమన్నాడు మెడగొట్టమన్నాడు మెడాలు నేనేమన్నాడు అయ్యల్ల కొత్తవు రావాలి నేను అక్కమకాలి కలిపేయగలను పరువు మీద అత్తని మరదలని దగ్గరికి వస్తుందా దీని ఆడదాన్ని సాత్వికం చూస్తానని ఇంటర్గా తరగా తలుపు తీసుకొని ఆ పని ఈ పని ఎత్తని మాకు ఎదురుకుంద కారి కట్టి మెల్లగా కంప గుంద కారి పెట్టి మెల్లగా కంప తీసుకోవాలి నేను పిడికలు వేయాలి ఎదురు బాగా పెట్టాలి ఆగిన పదాల తోడే వేయాలి ఇవన్నీ కాగిన పాదాల తోడే ఏమో పిల్ల కమరాది నిలబడి మంచిగానే ఉంటామన్నాడు మాదిరో రెడ్డి పోవాలి కంకపద్దలు వేసుకోవాలి సూర్యోకులు రెడ్డి పోవాలి ఉడిపేరు పెట్టాలి తక్కడ ఏకంత ముందటే కమాలి అయ్యో ఈ గోపాల పురకాల లేకపోతే దురిసేది పోవాలి ఇరుకుల పోవాలి పిల్ల నేను మరి తలకొల కాడ పోవులే తన భుజకాల పోవు లేరు భుజకాల కూర్చొని నేను పోవులేరా మరి పరుగు సరైనాక వాడు ఆసు పోతాడు ఆసు వచ్చాక గొంగ నెత్తాడు ఏదే పిల్ల వచ్చి నిలబడతా బాగా పోయి అంటాడు నేను 2 నెలల చదువున బాగా వాడు గొంగడు కూడా నెత్తినకాను గొంగడు కూడా ఎండినకాను వేసుకొని అయ్యల్ల పక్క వచ్చి అక్క వంకాలి గొంగల్లో పోయి శివరాత్రి నాడు మా అక్క వంకాలి మరి ఎవడాల పోతుంది జాతరలకు పోయి అంగ
గొంగళ్ళ అమ్ము అని అంత రకమంత దగ్గర పెట్టుకుంటది మా అక్క సముద్రవతాన్ని సల్లా చేయాలి గొంగళ్ళ పైసలు సల్ల పైసలు అన్ని దగ్గర పెట్టుకుంటది మా అక్క పండుకున్న పచ్చ మధ్య వేసి పరుపులు వేయాలి పూలు మెత్తలు పెట్టాలి పండుకున్నాక అక్క వంకాయలు నిలబడ్డాక అక్క వంకాయలు ప్రాణాలు వస్తాలే నేను అక్క వంకాయలు వండుకున్నాక అందరి ఇళ్లతో వండుకున్నాక నాకు పండుకొని తాగలేకపోతే ముత్యాల పండించిన అడుక్కోకు పంచాల కొవ్వు వండుకొని నేను నిద్ర పోవాలే నేను పెళ్లి చేసుకునే బదులు మరి తెరవెనుకో మరి వేసుకుంటా ఇటు మందు ముద్దు మందు మరి తినడానికి వడ్లు ఎక్కడికత్తే పండుకోవడానికి గడ్డి ఎక్కడికత్తా గడ్డి మొగడు అనుకుంటుంది కావాలి బంగారదాల కవరాతమ్మా రావే ఆయన కాలు కాలుతాయి కాదు చెప్పులు గిట్ట పంపిస్తాడు కాదు ఏంది ఏంది అంటే అయిపోయాడు పోయేస్తుంది అదే నగరగొండ పట్టం ఇద్దరు కావాలి పుట్ట మీద నగరగొండ పట్టం పోతా ఎండి బంగారం ఏకంతా మట్టుకొని వస్తానన్నావు ఉప్పు తప్పున సప్పుడేకపోతుంది అనుకున్నా నువ్వు ఏమనుకుంటా పోతాను ఎన్ని ముచ్చట్టన్నవే అమ్మతో రామతో ఈ ఊళ్ళో పోషవతోడు పోషాదాలు లేని ఊరుట నా నోటే నాలుగున్నదో లేదో నేనేమనంటే నా ఎదురుగున్న కళ్ళు లొట్టలకు వాళ్ళు మర్చికుంటారే మనం చెప్పే ముచ్చట్లు మరి నేనేమన్నా నా నోటి నాలుగున్నదో లేదో ఏమన్నది నువ్వు అన్నదా అన్న ముచ్చట గీతలు పెట్టుకో నువ్వేమన్నావు పుట్ట మీద కూర్చో బావా నేను నగరగొండ పట్టం పోతా ఎండి తెస్తా బంగారం తెస్తా గురువగుంది గాని చేసుకుంటే ఎగిలేస్తే 1000 రూపాయలు మా బావ ఎత్తున్నాడు నేను ఎత్తున్నా అమ్మడి కుండోల నేనున్నా అమ్మట్ల తెట్టోల నువ్వున్నావు గుడి మీద నందువల నేనున్నా గుళ్ళె పెద్దమ్మోల నువ్వున్నావు మసవంత పేగోల నేనున్నా మాణిక్యమోల నువ్వున్నావు కాపుల్ల పిల్లోల నువ్వున్నావు కాట్యకూర కాసు లెక్క నేనున్నా ఇవన్నీ ఓంగా ఎర్రల్ల కొంగోల మా బావున్నాడు చేపతి పువ్వుల నేనున్నా అయిపోయా అనిపించింది మరి బావా మరి ఇప్పుడు అమ్మడి కుండ పెద్దదా తెడ్డు పెద్దదా అమ్మడి కుండ పెద్దది మరి కుండలేని తెడ్డు ఏం చేస్తుందా ఇవో నేను ఎత్తుకున్నా నేను తెలుసుకున్నా నువ్వు కుండాసు ఉంటుంది నేను తెడ్డాసు ఉంటుంది మరి గుడి నందులో మా బావున్నాడు గుళ్ళ పెద్దమ్మ నేనున్నట్టు ఏమన్నట్టు మరి గుడి నందులో మా బావున్నాడు గుళ్ళ పెద్దమ్మ నేనంటే ఇప్పుడు తెలుగులో ఏం చేస్తారు పెద్దమ్మ గుడి కడతారు మరి పెద్దమ్మ గుడి కడతారు గుడి మీద నందిని కడతారు ఇప్పుడు తొవ్వడానికి ముందు నంది కనబడతారా పెద్దమ్మ కనబడతారు అలుపులు చేస్తేనే పెద్దమ్మ కనబడతారు మరి మసంత పేగోళ్ళ మా బావున్నాడు మాణిక్యం నేను ఉంటా బావ
బావకు మంగళార్తి ముట్టిస్తాం చేత ముట్టుకుంటా పొక్కురా అదే అందుకొరకు మసంత బేగ పట్టి పక్కకు పెడతాం నువ్వు లేదు నేనెంత మరుకుతా అని నన్ను ఎత్తుకుంటాను నువ్వు తీసుకుంటాను ఎత్తుకున్నా తింటేస్తాం మరి ఇవన్నీ ఉండని మరి కుర్వకుంజి గాని చేసుకుంటే ఎగిలేస్తే 1000 పనులు నిన్ను ఎప్పుడు తీసుకుపోయినా అక్క మక్కాలు చేతిలో నేను ఎప్పుడు పెట్టినా నేను మందకాడికి ఎప్పుడు పోయినా అక్క మక్కాలు ఏందే పిల్ల వట్టిగా కూర్చున్నామని మా అక్క నిన్ను ఎప్పుడు అడిగింది నిలబడితే ఏందే వట్టిగా నిలబడమని మా అక్క నిన్ను ఎప్పుడు అడిగింది పొద్దుగాల వేసి నువ్వు ఆకిలు ఎప్పుడు ఉడిచినావు తడుపులు ఎప్పుడు తల్లిను ముగ్గులు ఎప్పుడు వేసినావు అన్ని వేసినాక వట్టిగానే ఉంటావు ఆ పిల్ల చేసుకుంటే బతికేటోళ్ళవు అని మాలోనింటికి నేను ఎప్పుడు తోలింది నువ్వు కంకపాత ఎప్పుడు తీసుకొచ్చినావు ఇంటికి ఎప్పుడు వేరావు ఊట ఎప్పుడు మీట్ పెట్టావు చక్కరంతా ఏకు నీ ముందట ఎప్పుడు వేసింది నువ్వు ఎప్పుడు ఏకు లేకినావు నువ్వు ఎప్పుడు బారగుంజినావు 2 ఏళ్ల సంవత్సరం ఆశ ఎప్పుడు పోసినావు కండెలు ఎప్పుడు పోసినావు ఈ నెసిన మరి పొద్దుగా దగ్గర గింజలు ఎప్పుడు వచ్చావు గింజలు ఎప్పుడు నానబోసినావు ఎవిలి వరకు 4 గంటలకు ఎప్పుడు వేసినావు అమ్మలు ఎప్పుడు రుప్పినావు అమ్మలు ఎప్పుడు కాసినావు అట్లు ఎప్పుడు ఎరకొచ్చినావు అమ్మలు కాసినాక ఈ ఒళ్ళే కండెలు వేసుకొని అడుగు భుజం మీద పెట్టుకొని అమ్మడికుండా నెత్తిని పెట్టుకొని వేసుకొని కడుపు కాలిపోను లోపల ప్రకారం కురువలు లేకపోతే ఇరుకులకు ఎప్పుడు వేరావు ఆ ఇరుకులో వేనక వేసుకొని కడుపు కాలిపోను మరి తలకొల కాడ పువ్వులు ఎప్పుడు ఏరిండు కుజకాడ నువ్వు ఎప్పుడు పోగలేవు కుదబెట్టక ఎప్పుడు కూర్చోబెట్టావు మరి కూర్చోబెట్టినాక కడుపుసారి అయినాక మరి గొంగని ఎత్తాడితే ఏవే గంగ పాకాన్ని వాడెప్పుడు అన్నాడు నువ్వు ఎప్పుడు పాకాన్ని తెచ్చినావు గొంగడిని వేసినాక గొంగడాల గట్టంగా నువ్వు చెల్లెప్పుడు పట్టావు ఆ గొంగడి ఎండినాక గణమడతలు వేసుకొని అయ్యల్ల పాటు ఎప్పుడు వచ్చినావు మన శివరాత్రి నాడు మా అక్క వంకాలి ఎవడాలకు ఎప్పుడు వెళ్ళి అంగట్ట గొంగళ్ళు ఎప్పుడు అమ్ముకున్నది రకమంతా ఎప్పుడు దగ్గర పెట్టుకున్నది నువ్వు సల్లలు ఎప్పుడు చేసినావు ఎన్నెలు ఎప్పుడు తీసుకురావు చేసిన సల్లా సువర్ల బట్ట ఎప్పుడు తీసుకుపోయినావు ఎప్పుడు అమ్మకొచ్చినావు ముట్టానికి 3 గురుగులు అవడానికి అదే గురుగులు అన్ని సల్లలు అమ్ముకొని ఈ రకం అంతా మా అక్కకి ఎప్పుడప్ప చెప్పినావు నీకు ఉడబడ సల్ల ఎప్పుడు పోతుంది చిక్కడి సల్ల మా అక్క ఎప్పుడు తాగింది నువ్వు తాగిన గల్ల ఎప్పుడు వాడవచ్చినావు అక్క వండుకున్న పట్టెమంత ఎప్పుడు వేసినావు పరుపులు ఎప్పుడు వరిసినావు అక్క వండుకునేదాకా నువ్వు పాదాలు ఎప్పుడు వచ్చినావు నీకు పరుచుకొని జాగలేకపోతే వండుకొని జాగలేకపోతే శ్రీమతి అరుగుల మీద నువ్వు పరిసర గొంగు పరుచుకొని నువ్వు ఎప్పుడు వండుకున్నావు మా అక్క మక్కలకి ఇవన్నీ పనులు ఎప్పుడు చెప్పింది నువ్వు ఎప్పుడు చేసినావు కుర్రగుంది కానీ వేసుకునే బదులు పెరదనికో 10 గుంటలు నాటేసుకుంటే తినడానికి వడ్లు అయితే సమ్మైతులు వడ్లు పండుకొని గట్టి అవుతుంది గట్టి పొగడంతా మన కురువలకు ఉంటే ఉండేవా వల్ల చెప్పు ఈసోటి పనులు మన కురువలకు ఉంటే ఉండేయా మరి ఎందుకు కంటే నాగలవన్న పట్టం పోతే చూస్తా మరి బావా ఏళ్ళ పట్ట వచ్చాక పని చేసేదాన్ని నేను మరి ఈ పనులు ఎప్పుడు నేనే ఆచేసుకుంటూ పోతున్నా బావా పనిక పని ఆచేసుకుంటూ పోతే ఇంటికి వచ్చేదానికి అలగా చేసుకోవచ్చని ఎటువంటి ఆచేసుకుంటూ పోతాను ఇవన్నీ ఆచేసుకుంటూ పోతాను మెదాన్ని మైండ్ అవకాశం ఎప్పుడు తీసుకుపోతారు అర్రకాల బయట చచ్చిపోతారు అయితే ఆడదానికి ఇన్ని ఆలోచనలు ఉండాలా కొద్దిగా పండుకోగానే ఆలోచన చేయాలి అది ఏం పని చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ పోవాలి ఏ బాయికి అడగాలి ఏ పేరు కడుకోవాలి ఏ పోతు ఇవన్నీ ఆలోచనతో ఇంత ఆరాటం ఉన్నాక ఆరాటం ఉన్న కడుగు ఏ రాష్ట్రానికి వేసినా అవన్నీ సంవత్సరం పెద్దగా అవుతుంది అన్నట్టు ఎండి నీ బంగారు నాకు అక్కర్లే ఆడి తెచ్చిన వరకట్టం గోడకేసిన సున్నం లాంటిది విన్నవా అయ్యో ఆగే బా ఇంకేమైనా ఉత్పాసం తీసుకో బాబా నీకేమన్నా రానని నమ్మకం లేకపోతే ఇంకో ఉట్టుపోస తీసుకో ఉట్టుపాస తీసుకుంటా ఇగో నేనేం చెప్తారికేనా నా దగ్గర 3 సీదులు ఉన్నాయి అన్న ఎత్తిన 66లో అప్సవనాలకు రసవేలకు ఒలవల కటారు ఉన్నది ములకల చెక్కు ఉన్నది ఈ చెక్కు కటారు గొంగడి 3 ఇగులు ముల్లగడతా నీ చేతులు పెడతా నీ పుట్ట మీద కూర్చుంటా పుట్ట చుట్టూ పురి బాధలు చెయ్యాలి గవరాతి చేసి ఎత్తున పెట్టుకొని ప్రమాణం చేస్తే నువ్వు వస్తావని నాకు నమ్మకం కవరాతి నిన్ను తోలుతా అప్పుడు ఆ కవనతో మేము హలకల కటారు అంటే ఇంపతునుక కిందేట తుప్పు పట్టిపోతుంది మరి కమ్మరి కొయ్యలు పడితే దుట్టే కోసుకోరండి గడ్డికి మరి కొడలు అవుతాయి మరి నా అరవండ పత్రం మీద రావే కవరత నన్ను ఏమైనా గుంజరాడతారా మరి అదే కాకుండా ఆనాన్ని 60 అత్తరాలో అంటే ఉన్ని తుక్కు ఎండకంటే వారం నాంతది నాగవండ పత్రం మీద రావే కవరత నీ గొంగడ నన్ను గుంజరాడతారా మరి బండారు సంచి అంటే చాలల్లో పెంట వీధి మరి సుతులు దారపోతాము మరి కోట్ల పెంట
మరి పసు కొమ్ములు ఆటు మూడు దంచుకొని బన్నారు సంచేత మా బాగా తయారు చేస్తున్నాడు. నాలుగొండ పట్టం అయినాక రావే కవరా తన ఈ బన్నారు సచ్చిన గుందులా వస్తుందా కట్ట కట్ట బావాల ముద్దగడ్డ బావాల అట్లా కాదు ఇది పెడ తిరుగుతా ఉల్టా విన్నావా? నీ దగ్గర చాలా తప్పు మాటలు ఉన్నాయి. ఇటు తిరుగు ఇట్లా తిరగాలి గిట్ల తిరుగుతా ఉల్టా పెడ ఇసురావు ఎట్లా తిరుగుతుంది నీ ఇసురావు పోరాడు మేము ఎప్పుడు ఇసురావు వచ్చాం. ఇవి అగ్గి పట్ట వేసిన వీళ్ళు సిగుళ్ళు ఇప్పుడు ఒగ్గోళ్ళు బీరోళ్ళు వచ్చి కలిసి చేస్తా దేవుని పట్టుకున్నాక ఎట్లా తిరిగి రాళ్ళవా గడకలతో ఎట్లా తిరుగుతుంది నీకుండల ముచ్చడు నీకెరక ఇంకా రాజకీయాలు అచ్చనే పెట్టబోతారే. ఇగో మన్నకాడ సంగతి నీకెరక ఇంటికాడ సంగతి నాకెరక ఇట్లా తిరుగుతా రానట్టు ఇట్లా తిరుగుతా ఇగో ఇట్లా తిరుగు ఇట్లా తిరుగుతా చేతిలో పట్టుకుని ప్రమాణం చేయవన్నా తీసి నా నెత్తిలో పెట్టేవి. అయ్యో చేతులు అవుతుంది నెత్తులు అవుతుంది బాగా నీకైతే నీ చేతులు అయితే పెట్టేస్తున్నది అంతేనా? బాలకవరాతమ్మ ఏమి చేసింది? అయ్యో బాబా వీరయ్యను పుట్ట మీద కూతురు రాయసుడు మూగోనిలా కొలగరగ తీసి బాగా మనకు జరగదీసి కూసో బాగా తప్పకుండా వస్తానన్నది బావను కూతురు పెట్టి పురిపాతలు చేసింది. తన ఏలు తీసి తన గంట వస్త తన చేతులు తీసి తన నెట్ట పెట్టి ఇక నేను పోతానన్నది కమరాతి మనసుల మాట దేవునికి తెలియదు. అయ్యో బావయ్య నీకు నమ్మకమే అన్నది బాలకమరాతమ్మ. దేవుడు మీరే ఏమన్నా
కవరాతన్నాడు కవరాతమ్మ నువ్వు పోతానన్నావు వెచ్చబోయి మళ్ళా గట్లత్తనే మంచి మాట కవరాతి ఇక నువ్వు రాకపోతే నేను నాగలగొండ వచ్చమంటున్నది నాగలగొండ పట్ట వచ్చి పుట్టుకోగా నిన్ను ఆటు మూడు ముళ్ళ కట్టుకొని నేను అయ్యల పట్టం రాకపోతే పేరు హిందుస్థానికి వీర ముసల్మానికి వీర ధన్యరిక వీర ఈర వీర మూడు గుండాల మూడు జెండాల కత్తి కావును కావని భక్తుంది కోరి కురువలకు వీరయ్య దేవుని బలియులకు వీరను దుర్గలకు వీరన్ననే మూడు గుండాలు మూడు జెండాలు మూడు మతాల గల్లవాణ్ణి ఇక పోయి రావే కవరాతన్నాడు ఎడ్డివాడు దేవుడు సెయ్యి దొరికిన పోరి కవరాత్రి సెయ్యి కాబట్టి నాగకొండ పట్టం దేవుడు వీరయ్య కవరాత్రిని పంపుతాను వీరయ్య పుట్ట మీద కూతున్నాడు బాల కవరాతి ఇక నా తీట నోటు మీద మన్ను అయ్యా కంటే నా బాధ మలుపుతాడు అని పరిజాల కొంగవలు ఎంత ఊపోకితే మాట్లాడుతున్నాడు కొంగు నోట పెట్టుకున్నది గుప్పు తప్పన కవరాతి నాగలకొండ పట్టం బయలుతున్నది కవరాతి నాగలకొండ పట్టం రాని కవరాతి అక్కడ నాగలకొండ పట్టంలో నరభూపతి ఈ బాయిగాజల 6 బిడ్డలు ఇంటికి వచ్చారు ఆ అల్లుడి మీద తీసుకుపోయిన సంగతి నరభూపతికి ఏర్పాటు అందింది ఇక వాళ్ళ అక్కిరీసంగా నాగలకొండ పట్టం గడ్డమూలు 4 దర్వాయిలు పెట్టిండు 11 నాయకులు కచ్చతృకలకు ఆవలి పెట్టిండు ఈ జవాళ్ళు కావాలన్నారు నరభూపతి రాజ్యవేత్తాడు బాల కవరాతి దేవి కవరాతి లెక్క భూమిని ఎవరు గారికి అంతే తిన్నప్పుడే ఆచేస్తాం ఇక తిన్న కట్టిన కనుక మీరు ఆదికే ఉండరు మేము అనుకుంటాం అనమని కవరాజువా కవరాజు లేదు కివరాజు లేదు బాయి కాడ అక్కలా తమ్ముడు దుఃఖరాజు తుడు సురభ కొడుకు ప్రమదే కొడుకు వాళ్ళు మీరు ఏదైతే సవారు పక్కల పిండం ఉల్లిపడి తరగని ముగ్గురాలు పిండం కట్టరాలు కారుమంటే కాదు కులానికి కులుగురు వీరప్ప మరి కవరాజు తీసుకొని వెళ్ళిపోయినాడు అందుకొరకు ఆ కవరాజు రాకుండా బావ మీరే రాకుండా ఇక అల్లుడు మీరే రాకుండా ఇంత అలంకరణ చేసిండు మీ నాయన ఆ కవరాజు లేదు ఎవరు మనిషి పోలికలే 7 ఉంటారు కవరాజు నమ్ముతా మా బాబు తీసుకెళ్ళిపోయిండు అది 3 రోజుల కన్నా బూతలు పెట్టా కాండ కన్యాకుమారి పుట్ట మీద మా బాబు ఉసరబెట్టి ఎన్ని రేపు అన్న మరి వచ్చిపడి బంగారు తెస్తాంటే బాబు తామపతి తోలిండు అది అలిగించి ముదిగించి నాగలకొండ పట్ల తెక్కపారు వచ్చిన నన్ను తీసుకొని పంపిరా అయితే నువ్వు కవరాజు మరి పండుగ మీకు అన్నం పెట్టే కాదురా గురత్వం లేదా అన్నది కవరాజు మరి ఇగో మీ నాయన సెలవు ఉండ మీ నాయన సెలవు ఉంటే మేము తలుపు తీస్తాం లేకపోతే మా పానం తీస్తాం అది ఏమి చేసిరు సోమిదారులు ఇద్దరు అక్కడ కావాలన్నారు ఉన్న దర్వాగా కోబరంగా కావాలి పెట్టా దర్వాగా ఎందుకు వచ్చింది ఇక్కడికి అయ్యా ఎందుకు రాలయ్యా చిన్న బిడ్డ కవరాతి వచ్చిందయ్యా కవరాతి వచ్చిందా వచ్చిందయ్యా పెట్టింది బిడ్డ వచ్చిందా బిడ్డ వచ్చిందన వరకు తల ఎత్తుకొని మదుగు తల దించుకున్నాడు వచ్చిందన్నప్పుడు తలెత్తుకొని మరుగు తల దించుకున్నాడు నాయన ఏందయ్యా చిన్న బిడ్డ వచ్చిందని అమ్మలాంటి మెత్తం అల్లిపోయింది మొక్క చిన్న ఉత్తుకుని అవసరాంటి మొక్క అల్లిపోయింది కొరకు నాయన
ఎందుకొరకన్నా చిన్న బిడ్డ వచ్చిందంటే ఎందుకు బాధపడుతున్నావు అన్న? బిడ్డ చిన్న బిడ్డకు 7 బిడ్డలు పెళ్లి చేయాలని తక్కువనా? అంతగతం లేదు లగ్గమైంది అనుకున్నా. అల్లుడు బిడ్డ పోతే 20-30 లక్షలు ఎనుకోండి అనుకున్నా. మళ్ళీ ఎందుకు వస్తుందిరా పోరి పాడవాడా? అరే అట్లా కాదయ్యా, ఇవి ఇత్తడే వెళ్ళిపోతుందయ్యా. ఇనివేమో కమ్మరోలు ఇటుపోతుంది, ఇత్తడేమో కంతరోలు ఇటుపోతుంది. మరి చెడిపోయిన బంగారం ఉంటే అవసరం ఇంటిపోతుంది. మరి అత్తమెత్తని కోడలు అత్తమెత్తని కోడలు అవగానింటికి మరి నీ బిడ్డ నీటికి అత్త నీకే పరవయ్యా. కాదురా, పందిరి లేని 10 లక్షలు కుడతాను. ఇవాళ రేపు వరకట్టు అగ్గి కుడతాను. ఇల్లు లేనోడు బిడ్డ నీకు ఎంత కావాలో మనకి 20 లక్షలు అంటాడు. వాడు గుట్ట పైన దొరుకుంటాడు. వానికి 40,000 30,000 అత్తయ్య రావు నౌకరి. వానికి మరి ₹1 కోటి అంటాడు. కానీ నీకేపటి వరకట్టం కావాలంటే నత్తాడే అంటాడు. 40 లక్షలు అంటాడు నత్తాడే. 40 లక్షలు ఇటువంటి వరకట్టాలు అగ్గి కుడతాను. గండు కొరకు ఖర్చు గిట్టెందుకు అని అట్లా ఈ 6 బిడ్డలు ఎవరితో పోతే ఏ బాధ ఉండకు. నీ బిడ్డ నీకు నీ ఇంటికి అత్త నీకే మరో పర్వాలేదు నాయన, నీ బిడ్డ నీ ఇంటికి వచ్చింది తలుపులు నీ బట్ట తీస్తావు అత్తంటే ఊపుకుంటామన్నారు. వచ్చిన బిడ్డ తీరి తీసుకొని రాపమన్నప్పుడు మరి ఎప్పుడు తలుపులు పారుతుంది చేసిల్లో. అది అక్కవరాది ఏమి చేసింది, కుడి పాదం తీసి నాగలకొండ పట్టు గడపంతలు అడుగు పెట్టింది. మరి బాగా కవరాతమ్మకు దోచా పుట్టవిది పోయి బావ మీరు అది కట్ట ఉన్నాడు. అల్లుడేమే
పాఠశాల వస్తలే ధర్మరాజు బిడ్డరా చెల్ల కొడుకు ఊరమ్మ కొడుకు బ్రహ్మదేవుని కొడుకు బాలుడు బీరయ్య ఏదో నా చెల్లకు నాకు పగ ఇంటి దాన్ని నిల్లబెట్టే దాని గర్భాన కొడుకు పుట్టిండు నేను తీసుకుపోయాడు నువ్వు ఆతోని పోతే 50 లక్షలు వెనకబడ్డాయి అనుకున్నా 50 లక్షలు కట్నం ఇయ్యాలి పెళ్లి ఖర్చు తక్కువనా అవిగో 10-15 లక్షలు కావురా బాపు మీ శేషల కొడుకు మా మేత కొడుకు మా బాబా బీరయ్య నువ్వు పెళ్లి చేసి సాగనంపితే నేను పోనంటున్నా మరి మా బాబీరయ్య బాయికాంతకెళ్ళి వచ్చి నన్ను తీసుకొని వేయండు బాయికాంతలి పొలంలో నా బిడ్డను తీసుకుపోయిందంటే నీ మొక్క నలవకం కాపోనా తీసుకుపోయిందంటే మొక్క నలవకం అవుతుంది బావను కూర్చుని పెట్టి నేను వచ్చి నేను తెలివికల్లా బిడ్డను అన్నం ఈ కారుగులు ఎవరితోనే పోతే ఏ బాధ ఎందుకుతాను మరి అసలు ఎందుకన్నావురా నువ్వు ఎందుకు పుట్టావే నువ్వు అంత మేము పుట్టినావు మీరు ఉడితే నేను కన్నా నువ్వు అంత మేము పుట్టినావు ఈ పంచాయతీ బిడ్డ దాచుకోర నాయన తరమరాలు బాబా బీరయ్య అక్రీజం కడతాడు బక్రీజం కడతాడు బావులీజం కడతాడు నగలగుండ పట్టవస్తాడు నిన్ను తెల్ల కొడతాడు నన్ను తీసుకపోతాడు బాబా బీరయ్యకు నేను కనబడకుండా ఉండాలని ఆయన దాచుకోమన్నది బాల గమరాతమ్ము ఎడ దాచుకుందునే దండగడము ముద్దాడు ఎవల్లి ఎడ దాచుకుందునే ముద్దాడుగాక మొల పెట్టుకోవాలి చెవుకు పెట్టుకోవాలి నిన్ను ఎడదాచుకోవాలని మరి నాయన నరగోపతి మా బాబీరయ్య మరి అక్రే సంగతులు బక్రే సంగతులు బావలే సంగతులు నన్ను నువ్వు దాచుకోనంటే ఆయన నరగోపతి నాయన మంగళ కథోల దాచుకోవాలని ఒక్కటి ఇకమవుతున్నది అయితే మన ఆవాలు ఉన్నాయా 9 ఆవాలు ఉన్నాయి ఆవాలు ఉన్నప్పుడు ఆ సగం ఆవాలు తీస్తా దాన్ని నేను పెడతా నెట్టేస్తా ఇక వారికి గడవడుకుంటున్నా ఈ సాగు కన్నా బాగా ఎందుకు పెట్టరు నేను వద్దాను మరి పోగా మిరపానే ఉన్నది నిన్న వారు 2 క్వింటాల వస్తున్నది ఒకటి ఆ సగం తీస్తా దాన్ని నేను పెడతా మంచిగా ఏర్పడకుండా మిరపకాయలు వచ్చి కుట్టేస్తా నారే క్వింటల్ నాగపురం పోతుంది అవో క్వింటల్ నువ్వో క్వింటల్ పైసలు ఈ సాగు కన్నా బాగా ఇప్పుడు ఇప్పుడు నేను పోతాను ఎందుకు వచ్చిన 7 ఒక్కలాగా అదే పొరగాలు ఆడిపోరగాలు వేయాలి 2 రోజుల మధ్యలో వచ్చి ఏ ఇద్దరు పెట్టాక 3వ కొడుకు అవుతాడు అని అట్లా నల్ల బిడ్డ 3 అయినాక 4 ఖచ్చితంగా 4 పిండి 4 5 అయిన పక్క 5 మనకు అయ్యేస్తుంది అన్నది 5 పోయింది 5 ఆడే 6 పోయింది 7 ఖర్చు 7 ఇక నాకు అత్త అనుకున్నావా లేదు లేదు నాయన నన్ను దాచుకోవాలంటే
ప్రేమగల బిడ్డను నావిన నీకు మనసుంటే ఇంత కోట్లాది కాస్తున్న అబ్బాయి ఈ భూమి జాగా రూపాయలు బంగారం నచ్చింది సత్యనారాయణ నిలబెట్టకపోతాము ఖర్చు నాయన మేము ఉంటే కాదు మాకు రూపాయి ఖర్చు పెట్టలేదురా రూపాయి ఖర్చు పెట్టే ఖర్చు నాయన మంగళకత్ర మాలగట్టు గదసూలాలు గంటకొట్ట ఈగదే కాదు సోమార్త దోమదేగా కావాలి అని మాట్లాడి నీకు బిడ్డ కవరా అరే మంత్రి ఇప్పుడు 4 రూములు వస్తే ఎంత అవుతాయి 2 రూములు వస్తే ఎంత అవుతుంది రేకుల సెట్ వేసుకుంటే ఎంత అవుతుంది 4 రూములు వస్తే 40 లక్షలు అవుతాయి అయితే 2 రూములు వస్తే 20 లక్షలు ఇక అనికే సుతారుడికి మొత్తం సుతారులకి మొత్తం వాళ్ళదే ఇక మనం ఇటున్నప్పుడు అది చెప్తాం ఇక ఈ ఇచ్చే పిల్ల అది పెట్టదు మన వాళ్ళకే మొత్తం సలాగా అర్థం చేసుకుంటారు వాళ్ళ తినకుండా ఉడికాసి పని చేస్తారు పని చేయడానికి వాళ్ళ చేతుల పని ఇక మంచి పని చేసినావు సారీ 2 రూములు వస్తే 20 లక్షలు 4 రూములు వస్తే 40 లక్షలు మరి రేకుల సెట్ వేసుకుంటాం 10 లక్షలు ఇక అంత బాత్రూమ్ కడితే అవుతాయి 50 అదే 50 అవుతాయి కానీ మరి కట్టున ఆయన అంటే మరి బిడ్డ కవరా మంత్రి సుత కడితేనయా నీకు ఒక్క బిడ్డ అని పర్వాలేదు అనుకున్నాడు బిడ్డ కొరకు ఉన్నారా మరి ఏమి చేసినాడు మరి బ్రాహ్మణుల విలువ నప్పిండు ఇప్పుడుగా బ్రాహ్మణయ్య మా బిడ్డకు మంగళకత్తల మాలగడదు నా భూమికి ఇది ఇక మాలకు ముక్కు పోయిర్రా అన్నాడు మరి పంచాంగం చూస్తే ఎక్కడ చూసినా ఆ బిడ్డ మంగళకత్తల మాలకు బలవంతలేదు ముక్కు పోయి జాగ సరిపోతలేదే ఎంత జాగున్నది ఎక్కడ పని చేయలేదు మరి ఎక్కడ దిగడితే బాగుంటుందనే బిడ్డ మీ తాతలు మరి పెట్టిన చెట్టు ఉన్నది గాజల గజనిమ్మ కాయల గజనిమ్మ వృక్షం ఉన్నది కాయల గజనిమ్మ వృక్షాన్ని కొట్ట ఎద్దరు జాగల ముగ్గచ్చితే ఒకక్కడ పోతే నడుస్తుంది అన్నట్టు తాతలు కలిసి పెట్టే చెట్టు ఒక పుస్తకం ఒకటి బంగారు పుస్తలు పుట్టల బాపతి మరి పుస్తలు ఎవరో వేరే చూడే బంగారు భగవంతుడు ఇక్కడ పుట్ట మీద భద్రుల బాల కమరాజు నాగరగొండ పట్ల మీద కట్టున ఆయన మంగళకత్తుల మాల కట్టడం బిడ్డ కొరకు మంగళకత్తుల మాల కుక్కడు తోటి ముక్కు పోసి నువ్వు ఇత్తడి కట్టు ముక్కడి కట్టు రాతి కట్టు రంప కట్టు మరి మంగళకత్తుల మాల కట్టి బిడ్డ కొర రావే బిడ్డ కవరాని మంగళకత్తుల మాలు రడైదిగా మాలకు బిడ్డ మరి నానా మరి మంగళకత్తుల మాలవనకు ఒక మా బాబీరేకు జనపాల గుండుకోలేదు అడవి లోపల చూస్తా గొర్రెల మందలు కాస్తుంది మా బాబీరయ్య ఈ గుండు వీకెళ్ళి ఆ గుండు మీద ఆ గుండు వీకెళ్ళి ఈ గుండు తెలుస్తాడు మరి ఈ గుండు మరి మాలవనంగా జనపాల గుండుకోలేదు మా నాన్న మరి మాలచుకో అగ్గికోలేదు రవి మరి అగ్గిపోనే రవి అనిపించాను అయ్యో
అయ్యో నాయన అక్కి పోనే రణగొక్క మా బావి దాకా అగ్ని కళ్ళ పోనే అవనట్ట కొల్ల మన కాడ అగ్ని కళ్ళ అటు పెట్టుకో అగ్ని కళ్ళ నాన్న చుట్టొక్క నీళ్ళ కొని రవీనా అన్ని తప్పించింది. మరి విద్య అన్నది నాన్న ఏడేడు దర్వాజ కాడ కొరగల మృగాలు కొరజీవులు అసలు కావాలి. ఒక్క దర్వాజ కాడ చెట్టపూజ, ఒక్క దర్వాజ కాడ గుట్టేలు, ఒక్క దర్వాజ కాడ ఏనుగు, ఓ దర్వాజ కాడ ఎర్రజీవే కళ్ళజీవి, ఓ దర్వాజ కాడ పన్నెండు ప్రతాప నాగన్న, ఓ దర్వాజ కాడ కస్తూరి పిల్లి, ఏడు దర్వాజ కాడ కొరగల మృగాలు కావాలి పెట్టిండు. మరి పూటగాయకుడు పుట్టకొల్లగా అంతమ్మ కావాలి ఉండాలి. దాని వల్ల మనకు కావాలి పెట్టిన అన్ని రకాల కలుసుకోమన్నాడు. బంగారు యానాల కోళ్ళు చేపించిండు. బంగారు యానాల కోళ్ళు పెట్టుకున్నది. ఇక మారవీది పోతుంది బాలకవరాది. ఆ మమ్మల్ని తోరి బాధ్య పాటలు తోరి మంగళ కత్తల వాళ్ళు ఎక్కుతాను కవరాది. మొదలు పూలు వెళ్తున్నాయి, మొదలు కడలు నల్లాడుతున్నాయి. భద్రులతో మంగళ కత్తల నాలు కవరాతమ్మ దాని మీద అడుగు పెట్టింది. పుట్ట మీద బాగా పీరయ్య గారికి వచ్చిందో నేను మంగళ కత్తల మాల కట్టుకున్న మాల మీద ఉన్న నేనో పోంగ కాలికి దుమ్ము దొరకది బావల్లా. 7 గడియల్లో వస్తాను 70 ఏళ్లకు నేను కనబడాలి. 3 గడియల్లో వస్తాను 30 ఏళ్ళ దాకా నీకు నేను కనబడాలి. రేఖ నీళ్ళు రేఖ ఎర్రడి ఎండల్లా గుమ్మడి పండోలే బావ బీరయ్య నాకొర నువ్వు చూస్తవే. చూసి నీ కళ్ళు లొట్టులు పోతాయి. నా తమ్ముడు బీరయ్య నాగర కొట్ట పట్ట మేడు ఇంకా రాక నీ అక్క మక్కాలి. ఇంకా తమ్ముడు ఎందుకు రాలేరా అని మీ అక్క మక్కాలి రానన్న వాళ్ళు వెళ్తే అన్నవు తినది మీ అక్క మక్కాలి. మీ అక్క ప్రాణం పోతుంది. ఇక్కడ పుట్ట మీద నీ ప్రాణం అన్యాయంగా నీ ప్రాణం తీసుకోక బావ అని భావన అది చేసింది. మాని మీద అడుగు పెట్టింది కవర్ రాతమ్మ తట్టెకొల్ల పట్టె మొత్తం మీద నానవది చేసిన కవరాది పెరుగన్నవు తోని తిన్నది. తట్టెకొల్ల పట్టె మొత్తం మీద ఎల్లెలకల వండుకున్నది. తల కింద చెయ్యేసుకొని సాటి మీద చెయ్యేసుకొని ఎత్తా కొడుతున్నారు అంతే
లేదు మూటకాడ మొగడు కొట్టుకున్న రంది లేదు స్థిత లేదు ఉడికింది తింటాను తడికేసుకోకుంటాను బావ వీరయ్య మీద మనసే లేదు బావను మర్చిపోయింది కవరాది మంచిగా ఉన్నది ఇక్కడ కవరాది ఉన్నది ఇంత మీద దేవుడు కవరాది ఏ రంగం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు వీరయ్య జాడలేదు కవరాది వత్తలేదు ఎవరు వస్తాను నాగలగొండ పట్టం నుండి లక్షలాది లాలే సాగుతారు కోటాది సాగుతారు ఏరి అంటే నాగమల్ల నిండా 7 మరి 3 ఏళ్ళు ఎక్కువ నాగమల్లి నిండా పళ్ళల్లో పల్లిగా పోసుకొని గరగర అడవికి వెళ్ళి నాగమల్లు నాగమల్లు ఉన్నాయా నాగపల్లి వస్తాడు పళ్ళ తప్పుడున్న దేవుడు వీరయ్య కమరాది పళ్ళు వస్తానే పుట్ట వీరికల్ లేచిండు వీరయ్య నాగబాళ్ళు దేవబాళ్ళు వైరబాళ్ళు 3 ఏళ్ళకి నాగబండి కవరాది పనిలేరా కవరాది ముందటి వాళ్ళు ఉన్నదా ఎనక వాళ్ళు నడి పని ఉన్నదా మరి పల్లికాయ వేసుకొని అంగడి కథ కవరాది పళ్ళు కాదయ్యా కవరాది పళ్ళు కావు కవర్త పళ్ళు మరి కవరాది నాగలగొండ పట్టం వచ్చింది అయ్యా కవరాతి వచ్చింది నిజమే మరి కవరాతి నీకేం కావాలి నీకు కవరాతి కావాలయ్యా కవరాతి నిలబడుతున్నాడు అక్కడ తమని సుఖలా సురము సురము కొడుకు బ్రహ్మదేవుడు బాలు వీరయ్య దైత్యాల సమాజ దాఖల పిన్న ఉల్లిపడ జరగదు ముకురాజు పిన్న కత్తలాజు గల కారిమంటాడు కులానికి నేను కొడుకు మీరప్పుడు కవరాతికి నేను మ్యార భావాలు కవరాతి నాకు మరదలవుతుంది మరి కవరాతి కొరకు ఎందుకు ఆయన కవరాతి ఏమన్నది బాయిగడ్డలు తీసుకొని వస్తుంటే బాబా ఎన్ని పక్కన ఏకుండా మడత పట్టుకొని మా బిడ్డల వరకు మనుషులు కనుక మంటతో పట్టుకొని మా బిడ్డల వారికి వస్త బావా ఇక్కడ కూర్చో పన్న వల్ల కవరాది మాట పట్టుకొని ఈ పుట్ట మీద కూర్చుంది అయ్యో నాయన నువ్వు పిచ్చివాడు తెచ్చివాడవయ్యా మరి కవరాతి నాగవన్న పట్ట వచ్చింది నిజమే మరి వచ్చిన కవరాతి వట్టికి లేదయ్యా నగరకత్తల మాల కట్టుకున్నది మరి మాల చుట్టూ అగ్గి కోనేరు నీళ్ళ కోనేరు తవ్వించుకున్నది 7 తర్వాత కాడ కొనగల్ల మురగల కొనజీవరాస్త కాలు పెట్టుకున్నది మరి నాయన కవరాతి ఏమో కానీ కవరాతి కాలు కింద దుమ్ముస్తానికి దొరకదు నాయన కవరాతి గంగల మాల కట్టుకున్నది నాయన అగ్గి కోనేరు నీళ్ళ కోనేరు తవ్వించుకున్నది మరి కవరాది నీకు కవరాది కాలు కింద దుమ్ముతుందని కనబడదయ్యా పళ్ళు కొట్టుకొని పళ్ళ వీరి మనుషులు పళ్ళు కొట్టుకొని పోతంటే భగవంతుడు దేవుడు వీరే కవరాది వస్తలేదన్న వార్త ఉన్నడే పన్నెడు కార్యం మూడు ఎదరాది ఎత్తి కచ్చింది కడుపుల చేయి ఇక వెట్టి కలిపిన కళ్ళకు దుఃఖం వస్తాను పుట్టగాడి కచ్చింది చిన్నపోయి వీరయ్య దేవుడే కూతున్నాడు భగవంతుడు దేవుడు వీరయ్య నేను నాగలగొండ పట్ట రామన్న అక్క వంకాలన్న మాట రాదు కచ్చిన దేవుడికి కవరాది లేకపోతే వందరా తమ్ముడ వీరయ్య నువ్వు జ్ఞానవారి పట్ట పోదు వారి సృష్టికి మనకు పనికిరాదు మనకై రాదు వారి పిల్ల మనకద్దు నీకు నాది వారి పిల్ల నేల మనకోలే భారతి జోగిల్లక ఎంత తప్పుడ వీరయ్యా మాటలు చెప్పిన నా అక్క మాటలు పక్క పెట్టి వారి పట్ల వచ్చిన 7 నప్పల వారు కలిగి సింగల బాయిలా కవరాది దొరికింది వీర కూతున్న వ్యక్తి పురి పాత్ర చేసింది నా ఏడు తీసి నాకంటే ఒడిచింది కవరాతమ్మ ఏరుపు రాయలు లక్కువ కలిగించి అక్కి సాటి వెళ్ళో నా మనసు కథగా తీసి ఎన్ని పక్క తీసుకొస్తానన్న పోలే చెయ్యి దొరికే పోని నేను పెట్టి కదరా కవరాది పట్టుకలు ఏదాట మంగళ కత్తల మాల కట్టుకున్నది కన్నా సూలాలు కన్నా కొట్టాలి ఈగ అంటే ఈగని కింద పడతాను తోమాలతో తోమది కింద పడతాను అగ్గి కోనేరు నీళ్ళ కోనేరు చుట్టూ ఊదమ్ముకున్నది దర్వాజల కాడ కొరగల్ల మురుగాల కొరజీవరాజుల కావలి పెట్టింది కవరాతమ్మ మాల మీద ఉన్నదా నాకెందుకని నేను భయపడి నాగలగొండ పట్టం పోక అయ్యల్ల పట్టం నేను వెళ్ళిపోతే
కాలి పోరి తమ్ముడ బీరయ్య 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 కమలాది నా అక్క నన్ను అడుగుతుంది అయ్యో అక్క కాలి ఏమి చెయ్యాలి కమరాది దొరికింది ఎండి ఎత్తనంటే దాన్ని ఎవరి పడిదోలినా నాగుల వంట బట్టలు తెంగ పారిపోయింది మంగళ కత్తుల మాల కట్టుకున్నది నేను వాటి భయపడి నీ దగ్గరికి వచ్చిందంటే ఎంత మోసము చేసినవరా బీరా బీరా సై దొరకల పని ఎంత ఉసుకబట్టుకున్నావా నువ్వు ఏనుగోల పోయి పీనుగోల ఎట్ట మర్యాదర బడాయోల పోయి పాంచల లెక్క ఎట్ట వచ్చినావు మొగోనోల పోయి ఆడదాల లెక్క ఎట్ట తిరిగి వచ్చినావు చెప్పంగా నలుగురు చెప్తారు నలుగురు చెప్పంగా 400 మందిని చెప్పంగా ప్రజలు చెప్పుతారే పట్టం మోవుడు ఎందుకు ఆడిబిడ్డతోని ఈ మాటలు ఎందుకు వాడాలి అవరాధులు ఏంది నా బతుకు ఎందుకన్నాడు పుట్ట మీద దేవుడు తీరే ఎవరు వాళ్ళకటాల్సి ఎదవట్టి అక్క వంకాలుగా చేసుకుంటా నువ్వు ఎక్కడ అనుభూతి అక్క పక్క మాటలు గాడి నాది వారి పిల్లలు నేతల పలుకోవాలి నాకు వంకాల లెక్క చేస్తానన్నది హక్కలోనే ఎక్కరా కాయగల్లా అక్కరా దేవగల్లా అక్కరే మాత మీద మందురా ఈత మీద దమ్మురే పసుపు మీద మందురా పసుపు మీద దమ్మురే అలానాడు అక్కరా కప్పడారు తమ్ముడా నాటి వారి పిల్లరా నేతల మలుకోలే లెక్క చెప్తానన్నా నగలి చెప్తానన్నా అక్క మాట నీరక వారి పట్టలో మందు వయ్య వచ్చిన ఏడుల పొలవారురా కలిగి సింగల్లరా బాయి బేటికి వచ్చిన ఏడుగురిట్టకెళ్ళిరా ఎడాపుకున్నరా కడాగొట్టు బాలరా కట్టె కావలాటిరా కోలుకొని వచ్చినా భూమితోని పుట్టినా 6 నెలల మేడ కన్నె కోల పుట్టనే పుట్ట మీద నన్నురా కోసుండ పెట్టిరా నా ఏలు తీసిరా నా కంట పడితరా నా చేతులు తీసిరా నా నెత్తుల పెట్టిరా ఎండిదెత్తనంటే పాడి తోలినా బంగారు తెత్తనంటే కొద్ది తోలినా పోయిన్న బాలరా ఊకనన్న లేదురా మంగళ కత్తుల బాలురా బాలు కట్టుకున్నరా ఎక్కడ అనుభూతిలో అవ్వ ఎరకలేదులే అయ్యేరకలేదురా అలా నాడు నేరురా అన్నది దూరమ్మరా అడిగల గప్ప చెప్పరా అల్లి పొట్టలున్నాడు బాబగారి నారరా దోసగారి నారరా నేను పుట్టినాకనే తప్ప చెప్పరా సూరమదేవి నీకు కొడుకు పుట్టిన సంబర పడకు పాడగండాన వంత గండాన పల్లె గండాన పట్టాన గండాన నీ కొడుకు జన్మించిన్నాను ఎరగొమ్మరలకు సాధు పోసుకొని మంచిగా పడుతున్నామని మా మామ మా బ్రాహ్మణ ఏజంగట్టి వరకు తప్ప చెప్పినాడా అది ఎట్టిది దూరం మరి ఏమి ఎరకలేకరా నాన్నకు 7 బిడ్డలు పుట్టిండు నా కొడుకుని ఎట్ట నేను ఎరకలు దొమ్మరోలు సాదుకొనియాలి అమ్మయ్య పోయి మీ అన్నమామలు ఉండాలని అన్నకు మతలావు ఎత్తే వస్తున్నావురా అల్లుడా రమ్మని వాడు పుత్తులు రాపిన పచ్చని పల్లాకి 10 మంది కటికోళ్లకు బెస్త ఏసాలు కట్టించేవాడు వాడు సూరగిరి పట్టమే కటికొల్లు వచ్చరా ఎట్టిది దూరమ్మరా అడ్డం జాలడున్నరా కొడుకు మూలడున్నదే ఎర్రగా పచ్చగా ఏ తోట బాలుని సూరు నీళ్లకు ఎర్ర ఎట్ట పడుతుందని పల్లాకల వండ పెట్టింది కన్నది సూరమ్మ కటికొల్ల కప్ప చెప్తాను పల్లాక నేను నన్ను వండ పెట్టి పొట్టు పొద్దున కొడలు పక్క పొట్టు పెట్టి 50 నెలలు పక్క పొట్టు పెట్టి ఉప్పు సిప్పలు పక్క పొట్టు పెట్టింది
కొడుకు పైన ఉన్న అన్నను మంచిగా సాదుకోమని కటికొల్ల కాళ్ళు కొట్టింది పెస్తోళ్ళు అనుకున్నది కటికొల్ల ఆ తల్లికి తెలియదు ఎల్లిపోయాల కటికొల్లనే అలాగెత్తుకోని పేరుకి ఆమన్న వీరిగా వాళ్ళు రాని వచ్చిన పట్ట మీద నన్నురా నన్ను వండ పెట్టినే అట్టగత్తులు పట్టిరా నిలవగత్తులు పట్టినే ఆకాలు నలుగుదే కొట్టినే ఇంకగడ్డ కొట్టినే ఆ నడువు నలుగుదే అగవంత కొట్టినే నా బొట్టు నలుగుదే బొట్టుగడ్డ కొట్టినా నలుగుదే సగ్గగడలు కొట్టినే నా మీద నలుగుదే అమ్మరాస కొట్టినే అత్త సాగు లేదురా అందుకీ పెట్టినా పెడబొబ్బ పెట్టినా ఒట్టు బొట్టులు కొడవరా ఆకాశం పెట్టినా ఆకాశం పెట్టినా రాయి పుట్టినా ఎగిరి ఎత్తుకున్నదే ఎగిరి ఎత్తుకున్నరా ఎనభై కడిగిలనా ఆ కోత కోసినా ఏడుగురు కట్టుకున్న తలపండ్లు కచ్చీరి కాడ తాడి పండ్ల లెక్క పడ్డాయక్క ఇక ఇద్దరు కట్టుకొల్లురా అలాగెత్తుకోనిరా ఇత్తునే తిన్నదే ఉడతోని మర్రినే ఉన్నదా కాజాల మర్రి మీద పల్లాకి పెట్టుకొని నేను పల్లాగిన వండుకున్ననాడు అక్క వంకాలి అయ్యల బట్టవల చూడు చెల్లె చంద్రవాది అక్క వంకాలి 7 కొట్టు గొర్రెలు కొట్టుకొని మర్రి కిందికి వచ్చినాయి మంద ఇక మర్రి పళ్ళు ముక్కినే అక్క వండుకున్నదే తెల్లదాములుంటనా తెల్లమారదాముకే చెట్టు మీద దేవుడా తెల్ల చంద్రవతి అక్క మాంకాలి ఈ చెట్టు మీద ఉన్నదన్నారు అమ్మటల్ల కొత్తగా అక్కడే మాంకాలినే అడ్డలాల కాలనా అడిగిదండి పట్టినే కొమ్మ సందునా కోటి వద్ద దూసలే ఆకులాకు సందునా 60 వద్ద దూసలే ఉదారి బొమ్మల్ల కొనగమ్మ మీద దేవజానులు కొడుకు మోరే పల్లాగల వండుకున్నా అక్క మంకాలి కళ్ళల తక్కువ తెలిసినదే అక్క మంకాలి ఏమన్నది తమ్ముడా 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 వీరయ్య నేను హాడి బిడ్డనున్నదా బాబులోరి తమ్ముడా ఎగిరి వచ్చి దేవుడే కమాన గొప్పలా అక్క మంకాలి ఎగిరి వచ్చి అక్కమ్మ కొంగుల దేవుడు బీరియే దొరికిన్నాడు తమ్ముడా తమ్ముడా బీరియే రోయక మంకాలి నన్ను రొమ్ము కట్టుకుంటే నా తమ్ముడికి సరిపాలేక ఎన్ని రోజులు అవుతుందో మళ్ళీ కొన్ని కొద్దిగా పాలు విండింది పత్తి తీసుకొచ్చి పాలలో కలిపి తమ్ముడి గుంతలో పోతుంది తమ్ముడ వీరయ్య నిన్ను నేను ఆడుకుంటున్నాను మా అక్కాలిగా ఎల్ల పత్తము నీతి కట్టి అక్క నన్ను దాదుకున్నరే పెట్టుకున్నావా పాలు పొత్తివే పాలు పొత్తివే నాకు కొడుకు గొప్పలేదు నాకు బీట బాపలేదు రా తమ్ముడా నువ్వే నాకు తమ్ముని మరి 12 మేడల బిడ్డల పెంపుదలగా చేసుకున్నది నా
అక్క మక్కాలి వద్దు వద్దు వరంగా సవరత్య ముందరు 12 ఏళ్ళు కాసిన 24 ఏళ్ళ మనిషినైనప్పుడు నాకు పెళ్లి మీద ప్రేమలు పుట్టి లక్క మీద నాయకులు పుట్టి నేను ఎల్లారే తమ్ముడా వీరయ్యా నువ్వెందుకు వచ్చినవురా నా ఆడిదాని మందును ఆగం చేసి అంటు లేని మందుకు అంటు తలగబెట్టి అయ్యల్ల బట్టలు ఎత్తుకోరకు వచ్చినవాడు నా అక్కడిగింటే వీరయ్యా ఎందుకు వచ్చినామంటే పెళ్లి మీద ప్రేమొట్టి లగ్గం చేసుకుంటున్నారు తమ్ముడా మనకు ఇన్నుడైతారు ఉన్నకైన పళ్ళు నన్నుడైతారు పత్తికైన నన్నుట 4 కులాసాలు ఉన్నారు నాకు నాటి వారి పిల్లలే అక్క మాట పాలు వైద్యా వారి పట్టమే నన్ను వయ్యవర్తిన ఈ పుట్ట వీగనా కూతుండ పెట్టినే ఏడు పొత్తులాయనే ఏడు మాకులాయనా ఎక్కడ పోతివే ఉండరాలు దేవుడా ఈ తప్పి వీరరా అయ్యల పట్టం నేను పోతే తమ్ముడా ఎందుకు వచ్చినవని నా అక్క మంకాలు కనరాని మాటలు నా పాపకారి ముఖాన్ని నా అక్క గిట్ట చూస్తాలే ఇక వల్ల వల్ల దేవుడే నా పట్ట ఉన్నడా ఉండరాలు దేవుడా ఎదురున్న కదా ఒలువల కాటారురా దేవుడు చేత పట్టడా అక్క మంకాలి ఎక్కడున్నావో ఈ పుట్ట మీద నేను చచ్చిపోతా మంకాలి అని ఒలువల కటారు దేవుడు చేత పట్టి నేను ఒలుసుకొని ఎక్కడా నేను చచ్చిపోతున్నా నీ సాధిన చేతులు తట్టు బండలైతుంది మాకాలి నీ పెంచిన చేతులు నేడికి హరిపోతాయి ఇక నా ద్వారా పోతాన్ని మాకాలానిగా ఏ గంత తప్పి దేవుడే కట్టాలు సుక్కలుగా సూరుకల కట్టాలు వెళ్ళిపోతున్నారు కట్టాలు ఎగిరి వేసినప్పుడు ఎండికొండ మీద లోకాల శంకరుడే 33 గొట్టలు దేవుడులు గడగడగడ కావల పడుతున్నారు దేవాన దేవుడుల కళ్ళ చూస్తారు అక్కలాకి తమ్ముడు సుక్కలాకి సూర్యుడు సురమ్మ కొడుకు బ్రహ్మదేవి కొడుకు భారత వీరయ్య దైతల సవారు తాకల పిండ ఉల్లిపడి తల్లి ఉగ్రాల పిండ కత్తలాకి వెళ్ళం వీరయ్య కాలు తమ్ముడు కన్నాడుతోనే పడుచుకొని పోతాడు వీరయ్య దేవుడులు ఆచారవంతులు అంకలింగాలు గడగడ కావల పడబట్టే ఎప్పుడైతే వీరయ్యా కొండ మీద ముగ్గురు దేవుడులు మూలాకర్తలే సేవా సంగమయ్య ఎండి కొండ మీద తండ్రి చూసింటే అమ్మా ఆకాశం మీద కటారు అందుకున్నాడు కట్టారు అందుకున్నాడు కొడుకు కట్టం అత్తే తండ్రి బాధపడాలి తండ్రి కట్టం అత్తే కొడుకు బాధపడాలి నా కొడుకు చచ్చిపోతే ఈ కులానికి నా కొడుకు కులగురు వీరప్ప కావాలి సూరమ్మ కడుపుల పుట్ట ముందుకు వీరభద్రుని పట్ట మార్చి సూరమ్మ కడుపుల పుట్టుగా నువ్వు వీరయ్య దేవుని కావాలన్నా ఆనాడు మందకాడ సన్నదానం పెరుగుదానం పెద్దలకు దానం చేస్తే ముగ్గురు త్రిమూర్తులం పోయి పెళ్లి మీద ప్రేమలు పుట్టించడం దగ్గర పోయి సెలవు తీసుకొని నాడవారి పట్ట వచ్చిన బాల కవరాతి పుట్ట మీద కూర్చున్న పెట్టి నాగరగొండ పట్టం దగ్గర పారిపోయింది
బతికెందుకని నా కొడుకు బీరయ్య కట్టారుతోని కొడుకుని చచ్చిపోతే ఇక నా కొడుకు లేవడు రూపకంగా నా కొడుకు కనబట్టి నాయిగా నేను ఇక్కడ ఉండనే నాకు కులానికి బీరప్ప నాకు అవసరం లేదు కాళ్ళు పట్టుకొని కైదేశం అత్తడు వాడు నరుడు కొట్టే దెబ్బ ఇలా కాకపోతే రేపు అర్థమైంది భగవంతుడు కొట్టే దెబ్బ దేవుడికి అర్థం కాదు దేవుడు బీరయ్య ఏమి చేసిండు పుట్ట మీద వరుసుకొని పోతాడు అయ్యన కర్త నరేదు లోకాల చెంగుడు కన్న తండ్రినైనా కన్న తండ్రి మారి వేషం ఎడవ సంఖ్య జోలే కుడుత గంగా బంగారు జోలే కారులా తిరుసూర పట్టుకొని ఏ మతంగా వేషం కట్టుకొని ఆ యొక్క దూడు ఆకాశం మీద కట్టారుగా అందుకున్నాడు పుట్ట మీద తునికినాడు మీద తునికి కట్టారు అందుకొని అయ్యో కొడుక ఏమిరా కొడుక నీకే కట్టవురా ఏ బాధ కలిగింది నేను రాకపోతే అన్యాయంగా నీ ప్రాణం పోవురా బీరయ్య కొడుక ఆగురా కొడుక ఆలసం ఎగిరితే నిరతం ఆలసం అమృతం అత్తి కాదు కడిగన్న కాదు ఒకరిని కాదురా ఏ మనిషి ఈ ఉడుకు రక్తం మీద మనిషికి ఉడుకులాట ఉంటుంది వీని కొట్టాలి వాని దండాలి భూములు కొనాలి బంగుళాలు కట్టాలి అని ఎగిరితబడి ఎన్నో సంపాది వెళ్ళిపోంగ మన ఏంట ఏమి రాదురా ఏమన్నాడు కొడుక 4 రోజులు మంచి 4 రోజులు చెడు చూసుకొని రమ్మన్నాడే ఏమి కట్ట వచ్చిందో కట్ట ఉంటే గిటువంటి నా పెద్ద వయసుతో చెప్పుకోవాలి వచ్చే మంచి డాక్టర్ చూసుకోవాలి బిడ్డ ఆగు ఆగు శాంతి శాంతి అన్నాడు కన్న తండ్రి నిలవదు 4 గంటల కంటి రేప నిలువెల్ల కలదు బ్రాహ్మణయ్య కనబడ్డాడు బ్రాహ్మణ చూసి వరకు తండ్రి లెక్క కనబడితే దుఃఖం ఎక్కువ వచ్చింది దేవునికి Con